హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి కోతుల బాధ ప్రాబ్లం. కోతులు చాలా ఉన్న దగ్గర రేకుని ఇట్లా రిఫ్లెక్టర్ని బెండ్ చేస్తాయి. కోతులు దీనికి రిఫ్లెక్టర్ బెండ్ అయినప్పుడు రిఫ్లెక్టర్ బెండ్ ఎలా తీయాలని చూస్తాము. కోతులు దుంకకుండా చుట్టూ కంప వేసుకుంటే బెటర్ ఉంటుంది. కంప కానీ జాలి కానీ ఇక తప్పని పరిస్థితిలో ఇట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ రేకు వెనకకెళ్ళి 4 నట్లు ఉంటాయి రిఫ్లెక్టర్కు. రిఫ్లెక్టర్ 4 నట్లు తీసేయాలి. 10 నెంబర్ స్పానర్ మాత్రమే వస్తుంది, 10 నెంబర్ పాన. దాని తర్వాత రేకు తీసి ఇట్లా బోర్లో పెట్టాలి. బోర్లో పెట్టి చుట్టూ తొక్కాలి. చుట్టూ రెండు పక్కల 2 కాళ్ళు పెట్టి చుట్టూ అట్లా కింద సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. రేకు కింద బెండ్ చేసి లేవల్ ఉన్న దగ్గర పెట్టి సెట్ చేయాలి. ఎత్తు వంపులు ఉన్న దగ్గర అట్లా తొక్కితే సెట్ కాదు. మళ్ళీ రేకు సిగ్నల్ అనేది బరాబర్ రాదు, తక్కువ వస్తుంది సిగ్నల్. చుట్టూ సెట్ చేసుకున్న తర్వాత రేకు తీసి మధ్యలో ఏమన్నా బెండ్ లాంటిది కానీ ఆ స్క్రూలు ఉన్న నట్లున్న దగ్గర బెండ్ లాంటిది ఉంటే దాన్ని సెట్ చేసుకోవాలి. చేతిని కొట్టి మాత్రమే కొట్టాలి. సుత్తతో కొట్టి బెండ్ చేసి ఇంకా సొట్ట ఎక్కువ పడ్డది అనుకో మళ్ళీ సిగ్నల్ తగ్గుతుంటుంది. మళ్ళీ రేకు ఎట్లా ఉందో అట్లా 10 నెంబర్ పైన పెట్టి టైట్ చేసేసుకోవాలి, సేమ్ స్క్రూలు ఎలా తీసారో. తర్వాత వచ్చేసి ఈ వెనక పక్క అవుపిస్తున్న 2 నాట్లు వచ్చేసి రేకుని లెఫ్ట్ రైట్ తిప్పనికి, సైడ్ పక్క వచ్చేసి రేకుని పైకి కిందికి అన్నికి. ఈ 4 నట్లు లూజ్ చేసుకొని పైకి కిందికి లెఫ్ట్ రైట్ అంటుంటే సిగ్నల్ ఎక్కడ ఉంటే అక్కడ బాక్స్లో లైట్ మారుతుంటుంది. ఎయిర్టెల్ అయితేనేమో గ్రీన్ కలర్ వస్తుంది, టాటా వేరే డిష్ అయితేనేమో సిగ్నల్ ఉన్న ఛానల్ వచ్చేస్తుంది. స్లోగా పైకి కిందికి, లెఫ్ట్ రైట్ స్లోగా పైకి కిందికి అనాలి. రిఫ్లెక్టర్ బెండ్ అయినాక సిగ్నల్ అనేది పొజిషన్ అయినా మారుతుంది. ఇంత ముందుకున్న పొజిషన్లోనే రావాలని ఏమి ఉండదు. కొద్దిగా లెఫ్టో కొద్దిగా రైటో వస్తుంది. అదే టైంలో ఎల్ఎంబిగిన కొద్దిగా చూసుకోవాలి. బెండ్ తీసాక ఇట్లా వస్తుంది చూడండి.